All doing well. Welcome back to Angsimta YouTube channel. మనం ఇవాళ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతాం, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్సెస్ ని తయారు చేయడానికి, సెంటెన్సెస్ ని మాట్లాడడానికి, సెంటెన్సెస్ ని రాయడానికి ఎటువంటి స్ట్రక్చర్ వాడాలి, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని సూచించడానికి ఎటువంటి టైం ఎక్స్ప్రెషన్స్ ని, టైం ఫ్రేజెస్ ని వాడాలి, అవన్నీ కూడా మనం ఇవాల్టి వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాం, వెన్ డు వి యూజ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ ద పాస్ట్ విచ్ యూ హ్యావ్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రెజెంట్. అంటే గతంలో ఏదైనా పని మనం ప్రారంభించాం, అది ఇప్పటికి కంటిన్యూ అయ్యి ఇప్పుడే కంప్లీట్ అయింది, పూర్తిగా ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి, లేదా గతంలో ప్రారంభించబడి ఆ పని ఇప్పటికి కంప్లీట్ అయింది లేదా ఇప్పటికి రెలవెన్స్ ఉంది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఐ హ్యావ్ వాచ్డ్ RRR మూవీ అంటే ఆ మూవీ ఇప్పుడే చూసి నేను వచ్చాను థియేటర్ నుండి, ఇప్పటివరకు ఆ పని అయిపోయింది, సినిమా చూడడం అనేటువంటి పని అయిపోయింది. దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ హ్యావ్ వాచ్డ్ RRR మూవీ అని చెప్తాం. ఎందుకంటే అది దాని యొక్క పని మనం గతంలో ప్రారంభించాం, ఒక 2-3 గంటల ముందర ఇప్పటికి థియేటర్ నుండి బయటకు వచ్చాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పని కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది, ఆ విషయంలో వాడచ్చు. అలాగే ఇంకో విషయంలో కూడా మనం వాడచ్చు. సేమ్ అదే సెంటెన్స్ అంటే ఎవరైనా మన RRR మూవీ చూస్తామని అనుకోవడం, అప్పుడు మనం ఐ వాచ్డ్ ద మూవీ అని చెప్తా ఉంటే ఎప్పుడో ఒకరోజు చూసామని. టైం ఎక్స్ప్రెస్ చేస్తే టైం లేదా అర్థమైంది అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం కాబట్టి ఐ వాచ్డ్ RRR మూవీ ఇన్ 2022, 2023 ఏదో ఒకటి చెప్తాం. ఇంకో అర్థం ఏంటంటే ఇక్కడ ఐ హ్యావ్ వాచ్డ్ అంటే ఆల్రెడీ చూసి ఉన్నాను, అంటే గతంలో సినిమా చూశాను, దాని ప్రభావం ఇప్పటికొంది, ఇప్పుడు ఎవరో మనల్ని సినిమా కోసం ఇన్వైట్ చేస్తారో ఆల్రెడీ చూసి ఉన్నాను కదా అనేటువంటి అర్థంలో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడటం ద్వారా మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఐ వాజ్ 5, ఎప్పుడో నేను 5 years ఉన్నప్పుడు, గతంలో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు నా వయసు 22 years, 5 yearsగా ఉన్నప్పుడు నేను వైలిన్ లేదా సెల్లో నేర్చుకోవడం ప్రారంభించాను. ఇది చూడండి, ఐ హ్యావ్ ప్లేడ్ ద సెల్లో సిన్స్ ఐ వాజ్ 5 అంటే నాకు 5 అయినప్పటి నుంచి కూడా నేను సెల్లో లేదా పెద్ద వైలిన్ లాంటిది నేర్చుకోవడం ప్రారంభించానని చెప్తున్నాను. We have already had 4 concerts. We love it. ఇప్పుడు గతంలో ప్రారంభించబడి 1, 2, 3, 4 గతంలో ఎప్పుడో ప్రారంభించాం, ఇది ప్రస్తుత కాలం. ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని కన్సర్ట్స్ అయి ఉన్నాయి, వీ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ 4 concerts. ఆల్రెడీ 4 కచేరీలు అయిపోయినాయి. వీ లవ్ ఇట్. అది ఆ కచేరీలు చేయడం మేము ఇష్టపడుతున్నామని. అంటే ఇప్పటికి మనం ఆల్రెడీ RRR మూవీ చూసేసినాం అన్నాం కదా, ఆల్రెడీ అటువంటి అర్థంతోనే ఇక్కడికి ఆల్రెడీ మనం 4 కచేరీలు కంప్లీట్ చేసాం. యూ కెన్ యూజ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టు టాక్ అబౌట్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్, టు టాక్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు లైఫ్లో ఆల్రెడీ చేసి ఉన్నటువంటి విషయాల్ని ఆల్రెడీ RRR చూసేసారు కదా, అది దాని గురించి ఇందాక మనం, లేదా అప్పుడే చూసి కంప్లీట్ అయిపోయింది పని, పర్ఫెక్ట్గా ముగిసిపోయిన పనులు సూచించడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అలాగే టు టాక్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీకున్న ఎక్స్పీరియన్స్ని చెప్పడానికి కూడా మనం ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఫ్లైట్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఇలా మీ ఎక్స్పీరియన్స్ సూచించడానికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఇంకా చూద్దాం, వెన్ డు వి యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్, ఎప్పుడు వాడతాం. జేన్ హ్యాజ్ పాస్డ్ హర్ ఎగ్జామ్స్ టు ద మ్యూజిక్ స్కూల్. సో మ్యూజిక్ స్కూల్కి వెళ్ళటం, ఇప్పుడు మ్యూజిక్ స్కూల్కి వెళ్ళడం 2024 మార్చిలో మ్యూజిక్ స్కూల్కి వెళ్ళటం అనేటువంటిది జేన్ ముందున్నటువంటి పని. జేన్ గతంలో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసింది, గతంలో జరిగిన పని కానీ ప్రస్తుతానికి రెలవెన్స్ ఉంది. జేన్ పాస్డ్ హర్ ఎగ్జామ్స్ అంటే సరిపోతుంది, కానీ ఇక్కడ మనం ఇటువంటి సందర్భంలో వాడుతున్నామంటే జేన్ ఎప్పుడో మ్యూజిక్ ఎగ్జామ్స్ పాస్ అయింది, కానీ ప్రస్తుతం ఆమె జాయిన్ అవ్వాల్సినటువంటి మ్యూజిక్ కాలేజ్కి అది రిలవెంట్గా ఉంది. కాబట్టి గతంలో జరిగిన పని ప్రస్తుతానికి రెలవెన్స్ ఉంది కాబట్టి మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడి జేన్ హ్యాజ్ పాస్డ్ హర్ ఎగ్జామ్స్ టు ద మ్యూజిక్ స్కూల్ అని చెప్పడం జరుగుతుంది. సో యూ కెన్ ఆల్సో యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ దట్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రజెంట్. అంటే గతంలో జరిగిపోయినాయి కానీ వాటి యొక్క ఫలితము లేదా ప్రభావము ప్రస్తుత కాలం మీద ఉంది. అలాంటి సందర్భంలో మనం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. సరే, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటి స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ హ్యావ్, హ్యాస్. హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది చూడాలి. I
యూ వి దేకి హ్యావ్ వస్తుంది. హీ షీ ఇట్ లేదా ఏవైనా పేర్లు వచ్చితే హ్యాజ్ వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్. చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యూ అండ్ ప్లూరల్ యూ, బట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఓన్లీ, దట్ ఈస్ దే, దోస్. వాటికి మనము హ్యావ్ వాడతాం. సింగులర్స్ ఇన్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్ దిస్ దట్ లేదా పేర్లు రాజా, గీత, వెంకట్ ఇటువంటి నేమ్స్కి మనం హ్యాజ్ వాడతాం. ఇక్కడ చూడండి హ్యాడ్ అని ఇక్కడ ఉంది. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాం. ఇక్కడ హ్యాడ్ ఎందుకు వాడతామంటే ఇక్కడ వర్బ్గా మనం చూసుకున్నాం, మెయిన్ వర్బ్గా చూసుకున్నాం. లైక్ ఐ హ్యావ్ హ్యాడ్ టీ అనేటువంటి అర్థంలో అలా అటువంటి సందర్భంలో వాడతాం. కొన్ని సెంటెన్సెస్ మనం తయారు చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, యూ హ్యావ్ ప్లేడ్ గిటార్, వీ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్స్, దే హ్యావ్ హ్యాడ్ డిన్నర్, he has played cricket, she has had tea, it has passed exams. ఇలా మరికొన్ని examples. We have had lots of concerts, she has played the piano for 6 years. How do we make negative sentences? ఇందాక మనం పాజిటివ్ సెంటెన్సెస్ తయారు చేసాం కదా. నెగిటివ్ సెంటెన్సెస్ అది చాలా ఈజీ. హ్యావ్ హ్యాజ్ అన్ని రూల్స్ అలాగే ఉంటాయి. బట్ హ్యావ్ పక్కన ఎన్ఓటీ నాట్ పెట్టాలి, హ్యాజ్ పక్కన ఎన్ఓటీ నాట్ పెట్టాలి. హ్యావ్ నాట్ కాంట్రాక్షన్స్లో హ్యావింగ్ అని రాస్తాం, చెప్పేటప్పుడు హ్యావ్ అని చెప్తాం. ఐ హ్యావెంట్ హ్యాడ్ టీ, యూ హ్యావెంట్ ప్లేడ్ క్రికెట్, వీ హ్యావెంట్ పాస్డ్ ఎగ్జామ్స్, దే హ్యావెంట్ ప్లేడ్ టెన్నిస్, హీ హ్యాజెంట్ హ్యాడ్ tea, she hasn't had dinner, she hasn't played cricket, it hasn't played volleyball. Like that. We have not had lots of concerts, only 4 so far. మాకు ఎన్నో కచేరీలు అవ్వలేదు, ఓన్లీ 4. She has not played the piano for 6 years, but much longer. How do we make questions? పాజిటివ్ నెగిటివ్ మనం నేర్చుకున్న క్వశ్చన్స్ ఎలా చేయాలంటే మనకి తెలుసు. క్వశ్చన్స్ చేసేటప్పుడు క్వశ్చన్ వర్డ్ ముందు వస్తుంది. ఈ సందర్భంలో క్వశ్చన్ వర్డ్ హెల్పింగ్ లేదా ఆక్సిలరీ వర్బ్ అయినటువంటి హ్యావ్ హ్యాజ్ మనం ముందు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా చేస్తే ఈజీగా మనకి అయిపోతుంది. లైక్ యూ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అన్నాం కదా, హ్యావ్ యూ ప్లేడ్ క్రికెట్ అంతే. చూడండి సేమ్ అదే రూల్స్, బట్ హ్యావ్ అనేది హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్స్ ముందుకు వస్తాయి. హ్యావ్ ఐ ప్లేడ్ క్రికెట్, హ్యావ్ ఐ హ్యాడ్ మై టీ, హ్యావ్ యూ పాస్డ్ ఎగ్జామ్, హ్యావ్ వీ స్కోర్డ్ వెల్, హ్యావ్ దే గాన్ ఎట్, హ్యాజ్ షీ హ్యాడ్ tea, has he played cricket, has it passed exam, how long have you played the drums. Marikunni examples. Has we played the drums, how long has he studied in the music school, have you ever been to this concert. Time expressions in the present perfect tense. మనం చెప్పాం present perfect tense లో time expressions. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. I watched RRR in 2022 అని చెప్పాం. ఒక టైం ఎక్స్ప్రెషన్స్ మనం ఇయర్ మెన్షన్ చేసి అది గతంలో ఉందని చెప్తున్నాం. అలా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎటువంటి టైం ఫ్రేజెస్ వాడతాం, టైం ఎక్స్ప్రెషన్స్ వాడతామో చూద్దాం. ఎట్, ఆల్రెడీ, జస్ట్ ఇటువంటి వాడి మనం ఇవి ఉన్నాయనక ఒక సెంటెన్స్లో అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఇట్టే మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఇది ఎటువంటి టెన్స్లో ఉంది అని అడిగేటప్పుడు జస్ట్ ఆల్రెడీ ఎటు ఉన్నాయంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని మనం 95% కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ అంటే కొద్దిసేపట్లోనే ఐఎమ్ నాట్ హంగ్రీ, ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్, ఆకలిగా లేదు ఇప్పుడే భోజనం చేశాను. ఆల్రెడీ అంటే సూనర్ దాన్ ఎక్స్పెక్టెడ్. డోంట్ పే ద బిల్, ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ఇట్. బిల్లు కట్టొద్దు, ఆల్రెడీ నేను కట్టేసాను, ఎప్పటికే కట్టేశాను. సూనర్ దాన్ ఎక్స్పెక్టెడ్, నువ్వు ఇప్పుడు బిల్ కట్టాలనుకుంటావు, నేను ఆల్రెడీ ఎప్పటికే కట్టేశాను, మళ్ళీ నువ్వు కట్టొద్దు. అది ఎట్ అంటే ఇప్పటి వరకు. హ్యావ్ యూ హర్డ్ ఫ్రమ్ హిమ్ ఎట్, ఆయన నుంచి ఏమైనా కబురు వచ్చిందా ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నాట్ టాక్ టు హిమ్ ఎట్, ఇంతవరకు ఆయనతో నేను మాట్లాడలేదు. సో ఎట్, జస్ట్, ఆల్రెడీ ఇటువంటి టైం ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనకి అర్థం. మనం సెంటెన్సెస్ రాసేటప్పుడు వాడేటప్పుడు ఈ టైం ఫ్రేజెస్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ సూచించడానికి వాడబడతాయి. రీసెంట్లీ అంటే ఈ మధ్యనే, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, సో ఫార్ కొంత టైం వరకు, a period of time that continues until now. I haven't been to any of her concerts so far. ఇంతవరకు గతంలో ప్రారంభించి ఇప్పటి వరకు ఉన్నది ఏంటి, నేను ఆమె కన్సర్ట్స్కి వెళ్ళలేదు అని. టుడే, దిస్ ఈవినింగ్, దిస్ ఇయర్,
a period that is not finished at the time of speaking. మనం మాట్లాడేటప్పటికి కంప్లీట్ అవ్వనటువంటి టైం, దిస్ ఈవినింగ్, దిస్ ఇయర్, టుడే, ఇవేవి కంప్లీట్ అవ్వలేదు కదా. టుడే అంటే ఈరోజు, ఇంకా చాలా ఉంది ఇవాళ. దిస్ ఇయర్ అంటే ఇంకా 9 నెలలు ఉంది, అలా అనమాట. ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఏ హాలిడే దిస్ ఇయర్. జనవరిలో ప్రారంభించి మార్చేది ఇప్పటి వరకు నేను ఎటువంటి హాలిడే ట్రిప్కి వెళ్ళలేదని చెప్తున్నాం, ఇలా అనమాట. So thanks for watching my video patiently. Please subscribe to Angla Samhita YouTube channel, and if you have any doubts, please type in the comment box. Until then, have a nice time.